ఫ్రెండ్స్, ఐక్యూ అయితే రెండు మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఐక్యూ Z9s, Z9s Pro. ఈ రెండు మొబైల్స్ అయితే మనకి ఇండియాలో లాంచ్ అయిపోయి ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం ఐక్యూ Z9s, Z9s Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అలాగే ప్రైస్, ఈ రెండింటి మధ్య స్పెసిఫికేషన్ డిఫరెన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, అలాగే బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్, వీటి ప్రైస్ ఎంత, మొత్తం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఈ మొబైల్స్ కొనే పని అయితే మాత్రం ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. బ్యాంక్ ఆఫర్స్ పరంగా, అలాగే ఎక్స్చేంజ్ ఏమున్నాయి, అలాగే స్పెసిఫికేషన్స్, ఈ రెండింటికి తేడా ఏంటి, మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను. మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అలాగే టెక్నిక్స్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే, అవి వెంటనే చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే మ్యాటర్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం డిజైన్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఐక్యూ Z9s, Z9s Proలో మనకి డిజైన్ చూసుకుంటే ఇవి రెండు మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తాయి. మనకి ఐక్యూ Z9sలో రెండు కలర్లు ఉంటాయి, ఐక్యూ Z9s Proలో రెండు కలర్లు అయితే ఉంటాయి. ఐక్యూ Z9sలో చూసుకుంటే మనకి రెండు కలర్లు చూసుకుంటే ఒకటి చూసుకుంటే మనకి ఆక్సీ గ్రీన్, ఇంకొకటి చూసుకుంటే మనకి టైటానియం మెట్. ఈ రెండు కలర్ అయితే మనకి ఐక్యూ Z9s అయితే వస్తుంది. అలాగే ఇది మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. మనకి సైడ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనకి ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. ఐక్యూ Z9s Proలో మనకి ఇవి రెండు కలర్లు అయితే వస్తాయి. ఒకటి చూసుకుంటే మనకి లక్స్ మార్బుల్, ఇది మనకి ఒక బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకి మార్బుల్ షేప్లో అయితే ఉంటుంది. మనకి మనం ఇంట్లో వేసుకుంటాం మార్బుల్స్ బయట, ఆ డిజైన్లో అయితే ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే మనకి ఫ్లేమ్ బాయంట్ ఆరెంజ్ అని వీళ్ళు తీసుకొచ్చారు. ఈ మోడల్లో మనకి ఆరెంజ్ కలర్లో మనకి బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ని అయితే యూజ్ చేస్తారు. మనకి ఐక్యూ నియో 9 Proలో మనకి బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్ వేగన్ లెదర్ ఉంటుంది కదా, దాని అయితే దీంట్లో యూజ్ చేస్తారు. బట్ మనకి ఈ మోడల్స్ అన్నింటిలో మనకి ఆరెంజ్ కలర్లోనే మనకి వేగన్ లెదర్ అయితే వస్తుంది. అది కూడా మనకి ఐక్యూ Z9s Proలో మాత్రమే మనకి ఇదైతే ఉంటుంది. అలాగే ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసిన మనకి స్కాట్ సెన్సేషన్ అప్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. మనకి ప్రొటెక్షన్ పరంగా ఫ్రంట్ కూడా మనకి మంచి ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మన స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు మొబైల్స్లో మనకి స్పెసిఫికేషన్ పరంగా డిఫరెన్స్ ఏముందో మనం మాట్లాడుకుందాం. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఒక 4 డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అవేంటో మీకు స్పెసిఫికేషన్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పేస్తాను. వాటికి మనకి ఐక్యూ Z9sకి, Z9s Proకి మనకి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను ఐక్యూ Z9s స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. బట్ ఇవే స్పెసిఫికేషన్స్ మీకు ఐక్యూ Z9s Proలో కూడా ఉంటాయి. కాకపోతే తేడా ఏముంటుందో అది కూడా చెప్పేస్తాను మీకు. ఫస్ట్ చూసుకుంటే మనకి డిస్ప్లే చూసుకుంటే ఇందులో 6.77 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1800 nits మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇది ఐక్యూ Z9s సంబంధించిన డిస్ప్లే. ఇక్కడ మనకి డిస్ప్లే రెండు సేమ్ అయితే ఉంటాయి. మనకి రెజల్యూషన్ కానీ సైజ్ కానీ మనకి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇక్కడ డిస్ప్లేలో మనకి చేంజ్ వచ్చేసరికి ఐక్యూ Z9sలో చూసుకుంటే 1800 nits మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అలాగే ఐక్యూ Z9s Proలో చూసుకుంటే మనకి 4500 nits మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ పరంగా మీకు ఐక్యూ Z9sతో కంపేర్ చేస్తే Z9s Pro మీకు కొంచెం బ్రైట్గా అయితే కనపడుతుంది. డిస్ప్లేలో మీకు ఎలాంటి చేంజ్ ఉండవు. రిజల్యూషన్ కానీ అలాగే మీకు సైజ్ కానీ మొత్తం ఒకటే ఉంటాయి. బట్ ఇక నెక్స్ట్ మనకి ప్రాసెసర్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఐక్యూ Z9sలో చూసుకుంటే మనకి MediaTek Dimensity 7300 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఐక్యూ Z9s Proలో చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ప్రాసెసర్లు అయితే చేంజ్ అయితే అయిపోతాయి. మనకి ఐక్యూ Z9s MediaTek ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఐక్యూ Z9s Proలో చూసుకున్నా మనకి Qualcomm ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ రెండో చేంజ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మొబైల్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇదైతే టోటల్గా మనకి 3 వేరియంట్లు అయితే వస్తుంది. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB. ఈ 3 వేరియంట్లు అయితే ఈ మొబైల్ అయితే మనకి అయితే వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X అయితే వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ పరంగా రెండు మొబైల్స్ లో మనకి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇక నెక్స్ట్ మనకి కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX882 మెయిన్ సెన్సార్ ఇది. ఇందులో మనకి OIS కూడా ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి ఐక్యూ Z9sలో. ఐక్యూ Z9s Proలో చూసుకుంటే మనకి ఇక్కడ సెకండరీ కెమెరా మారిపోతుంది. ఇక్కడ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony 882 సెన్సార్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మారిపోయేది సెకండరీ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. ఐక్యూ Z9sలో చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. ఐక్యూ Z9s Proలో చూసుకుంటే మనకి సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. కెమెరాస్లో ఇది ఒక చేంజ్ అని చెప్పవచ్చు. బ్యాక్ సైడ్ మనకి సెకండరీ కెమెరా అయితే మారిపోతుంది. ఐక్యూ Z9sలో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటే ఐక్యూ Z9s Proలో చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. ఇక్కడ కెమెరాలో ఒక చేంజ్ అయితే ఉంటుంది. ఇక రెండు మొబైల్స్లో మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్
మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్దాం. ఈ మొబైల్లో మనకి రెండు మొబైల్లో మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది ఐక్యూ Z9s. ఐక్యూ Z9s Pro చూసుకుంటే మనకి 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఛార్జింగ్ స్పీడ్లో కూడా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. బ్యాటరీ అయితే రెండిట్లో 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కానీ ఛార్జింగ్ స్పీడ్ దగ్గర ఐక్యూ Z9s చూసుకుంటే మనకి 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ Z9s Pro చూసుకుంటే మనకి 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ పరంగా ఇది ఒక నోటీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 4 డిఫరెన్సెస్ అయితే మనకి అయిపోయాయి. ఇక మొబైల్ IP64 రేటింగ్ అయితే ఉంటుంది మనకి. బట్ మనం డైరెక్ట్గా వాటర్లో ముంచితే పాడైపోతుంది. IP64 కాబట్టి IP60 అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండు మొబైల్స్లో మనకి IP64 ఉంటుంది. ఇక రెండు మొబైల్స్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి. డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటివి అయితే ఉండవు. హైరీస్ ఆడికో సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనం స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. 2 సిమ్ కార్డులు అయితే యూస్ చేసుకోవచ్చు. SD కార్డ్ పెట్టుకుని మీరు స్టోరేజ్ని అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోలేరు. అలాగే 3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా ఇందులో అయితే ఉండదు. ఈ రెండు మొబైల్స్లో ఉండదు. ఇదైతే మీరు నోటీస్ చేయండి. మీకు రెండిట్లో 3.5mm హెడ్ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉండదు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినాలనుకుంటే టైప్ సి నుంచి అయితే వినాల్సి అయితే వస్తుంది. ఇక రెండు మొబైల్స్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ చూసుకుంటే ఈ రెండిట్లో మనకి ఫన్ టచ్ OS 14 మీద అయితే రన్ అవుతున్నాయి. అలాగే రెండు చూసుకుంటే మనకి Android 14 అయితే వస్తాయి అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే ఇందులో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే వీళ్ళు 2+3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 సంవత్సరాల వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 3 సంవత్సరాల వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్. అంటే 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకి 14 ఉంది, 15 వస్తుంది, 16 వస్తుంది, 17 అయితే రాదు. బట్ మనకి 2 సంవత్సరాలు అయితే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది మనకి. కానీ వీళ్ళైతే 2 yearsకి ఆపేస్తున్నారు. ఇక వీటి ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ప్రైస్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసేది బ్యాంక్ ఆఫరు అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటో ఇప్పుడు మీకు చాలా క్లారిటీ చెప్తాను రెండిట్లో. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే మనకి ఐక్యూ Z9sలో చూసుకుంటే మనకి 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. 8GB + 128GB ప్రైస్ చూసుకుంటే 19,999 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 8GB + 256GB ప్రైస్ చూసుకుంటే 21,999 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 12GB + 256GB ప్రైస్ చూసుకుంటే 23,999 రూపాయలు అయితే పెట్టారు. ఇవి వీటి ప్రైజెస్ అయితే రెగ్యులర్గా మనకి ఒరిజినల్ ప్రైస్ అని చెప్పొచ్చు. వీళ్ళు బ్యాంక్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఇక బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకి ICICI బ్యాంక్ నుంచి అలాగే HDFC బ్యాంక్ నుంచి వీళ్ళైతే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తే మీకు 2000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ 2000 డిస్కౌంట్ మనకి ఈ మొబైల్ నుంచి తీసేస్తే మనకి టోటల్గా బేస్ వేరియంట్ 8GB + 128GB మనకి 18,000కి వస్తుంది. అలాగే మనకి 8GB + 256GB మనకి 20,000కి అయితే వస్తుంది. అలాగే 12GB + 256GB మనకి 22,000కి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ తీసేస్తే ఇందులో 2,000 తీసేస్తే. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ కార్డ్ లేదు, మీరు ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఒక మొబైల్ని, అలాంటప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసిన మొబైల్కి ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్చేంజ్ చేసే మొబైల్కి ఒక 6,000 ఇచ్చింది అనుకోండి, ఇంకా 2,000 అయితే ఎక్స్ట్రా మీకు అయితే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో 2,000 అయితే మీకు ఎక్స్ట్రాగా అయితే వస్తాయి. ఇది ఎక్స్చేంజ్కి సంబంధించిన మనకి ఆఫర్ అయితే. ఇవి మనకి వీళ్ళైతే ఆఫర్ని కలుపుకొని 18,000 అని చెప్తున్నారు. బట్ ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మీకు 20,000 అయితే ఉంటుంది. 8GB + 128GB మనకి బ్యాంక్ ఆఫర్ పోను మీకు 18,000కి అయితే ఐక్యూ Z9s బేస్ వేరియంట్ అయితే వస్తుంది. ఇక ఐక్యూ Z9s Proలో కూడా మనకి 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. ఇక 8GB + 128GB ప్రైస్ చూసుకుంటే మనకి 25,000 అయితే పెట్టారు. అలాగే 8GB + 256GB ప్రైస్ చూసుకుంటే 27,000 పెట్టారు. 12GB + 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 29,000 అయితే పెట్టారు. ఇవి మనకి ఐక్యూ Z9s Proకి సంబంధించిన ప్రైజెస్ అయితే. వీళ్ళు బ్యాంక్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు బ్యాంక్ ఆఫర్స్ యాడ్ అయితే వీటి ప్రైస్ ఎంత ఉంటుందో చెప్తాను. వీళ్ళైతే బ్యాంక్ ఆఫర్ మనకి ఇందులో కూడా సేమే. ICICI కానీ అలాగే HDFC కానీ మీరు కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తే ఇక్కడ మీకు 3,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మనకి బ్యాంకులు సేమే, కాకపోతే వాల్యూ మాత్రం ఇంకొక 1,000 రూపాయలు అయితే ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక్కడ మనకి బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 3,000 అయితే వస్తుంది. బట్ మనకి 3,000 పోతే వీటి ప్రైస్ చూసుకుంటే మనకి ఒకవేళ మనం బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 8GB + 128GB ఐక్యూ Z9s Pro మొబైల్ తీసుకోవాలనుకుంటే మనకి ఇది 22,000 అయితే పడుతుంది. ఒకవేళ మీరు 8GB + 256GB ఉన్న మొబైల్ తీసుకోవాలనుకుంటే మీకు 24,000 అయితే పడుతుంది. 12GB + 256GB మోడల్ తీసుకోవాలనుకుంటే మీకు దాదాపు 26,000 అయితే పడుతుంది. ఇవి మనకి వీటి ఆఫర్స్ అయితే. ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్చేంజ్ బోనస్ చూసుకుంటే ఇక్కడ మనకి 3,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దానికి ఒక 6,000 వస్తే మళ్ళీ 3,000 అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. 9,000 అయితే అవుతుంది. ఇవి మనకి ఐక్యూ Z9s అలాగే Z9s Proకి సంబంధించిన
బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్, ప్రైజెస్ అయితే ప్రైస్ డిఫరెన్స్ కూడా మీరు నోటీస్ చేయండి. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసి ఐక్యూ Z9S తీసుకోవాలనుకుంటే మీకు 18,000 అయితే పడుతుంది. ఐక్యూ Z9S Pro బేస్ వేరియంట్ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసి తీసుకోవాలనుకుంటే మీకు 22,000 అయితే పడుతుంది. బట్ మనకి కార్డ్ ఆఫర్ లేకపోతే వీటి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అయితే పెట్టారని అనిపిస్తుంది. బట్ ముఖ్యంగా ఐక్యూ Z9S అయితే 20,000. మరి అసలు వాళ్ళు తీసుకొచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్కి 20,000 పెట్టాలంటే చాలామందికి అయితే కష్టం అని చెప్పొచ్చు. బ్యాంక్ ఆఫర్ని యాడ్ చేశారు కాబట్టి 18,000 అయిపోయింది. లేకపోతే మాత్రం చాలా దారుణంగా అయితే ఉండదు. నా సజెషన్ ఏంటంటే ఈ రెండు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఐక్యూ Z9S Proని తీసుకోమని చెప్తాను. మీకు దగ్గర కార్డ్ ఆఫర్ ఉంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. 22,000 అయితే వస్తుంది. కార్డ్ ఆఫర్ లేకపోతే 25,000 పెట్టి ఆ మొబైల్ని కూడా కొంచెం ఆలోచించండి తీసుకునేటప్పుడు. ఇంకా వేరే మొబైల్స్ మీకు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఉన్న ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అయితే మీకు ఆ ప్రైస్కి అయితే వస్తాయి, 25,000 అయితే వస్తాయి. ఆఫర్లు మనకి దసరా ఆఫర్లు అయితే ఉన్నాయి. కానీ 25,000 పెట్టి ఐక్యూ Z9S Proని తీసుకోకండి. నా సజెషన్ అయితే ఇది. మీ బడ్జెట్ టైట్గా ఉందనుకుంటే మాత్రం మీ చాయిస్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక వీటి అవైలబుల్ చూసుకుంటే మనకి ఐక్యూ Z9S చూసుకుంటే మనకి ఆగస్టు 29వ తారీఖు అయితే మనకి మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్లో అలాగే వీళ్ళ వెబ్సైట్లో అయితే సేల్కి అయితే వస్తుంది. ఐక్యూ Z9S Pro చూసుకుంటే మీకు ఆగస్టు 23వ తారీఖు మీకు అమెజాన్లో వీళ్ళ ఐక్యూ వెబ్సైట్లో సేల్కి అయితే వస్తుంది. రోజైతే ఈ మొబైల్స్ అయితే కొనవచ్చు. కాకపోతే ఒకసారి అయితే మనకి సేల్కి అయితే రావట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఐక్యూ Z9S Proకి సంబంధించిన ప్రైజ్ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ డిఫరెన్స్, స్పెసిఫికేషన్ డిఫరెన్స్ ఈ వీడియో ద్వారా మీరు ఫుల్గా తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.